టెక్నాలజీ ప్రపంచం నాశనం అయిపోయింది. నాశనం అయిపోద్ది. నేను ఒకటే కోరుకున్నా, ఈ ఏఐ టెక్నాలజీతో కుటుంబ వ్యవస్థలే కూలిపోతాయి. తల్లిదండ్రులకి బిడ్డలకు సంబంధాలు ఉండవు, భార్యకు భర్తకు సంబంధాలు ఉండవు, అమ్మ అని పిలిచేవాళ్ళు ఉండరు, నాన్న అని పిలిచేవాళ్ళు ఉండరు, నా పిల్లం నా భర్త ఈ ఫీలింగ్స్ ఏమి ఉండని దినాలు రాబోతున్నాయి. ఒకవేళ ఆ కుటుంబ వ్యవస్థను ఏదైనా కాపాడగలిగినది భూమి మీద ఏదైనా ఉందంటే అది జీవము గల దేవుని సంఘం. ఆ సంఘమే కాపాడుతుంది. నేను కోరుకుంటున్నా, ఆ ఏఐ టెక్నాలజీతో ప్రపంచం నాశనం కాకమునిపే ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. నిజమే, పర్లేదు, పరలోకంలో ఎక్కడో ఒకడు మూడు పడేసినా పర్లేదు, ఇక్కడ ఉండకూడదు. మనల్ని మన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మనకొద్దు అసలు. ఇది చాలా భయంకరమైన దినాలు. అరే నా పిల్లలు నన్ను అమ్మని పిలవట్లేదే అని ఏడ్చే రోజు వస్తుంది. భార్య లేదు, భర్త లేదు. ఇంకో మాట తెలుసా, రాకడ దినాలు ఎలా ఉంటాయో తెలుసునా? లోతు దినములలో జరిగినట్లు జరగను. లోతు దినములు ఏం జరిగింది? నోవాహు దినములలో పెండ్లికిచ్చుచూ పెండ్లి చేయించు వచ్చారు, కానీ లోతు దినాలకు వచ్చేసరికి పెళ్ళిళ్ళు లేవంట. లోతు దినాలకు వచ్చేసరికి పెళ్ళిళ్ళు లేవంట. బైబిల్ అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? రాబోయే కాలంలో ఏఐ టెక్నాలజీ వలన ఖండితంగా చెబుతున్నాను, ఈ అడవి జంతువు కుటుంబ వ్యవస్థలను, బిడ్డల జీవితాన్ని చితకదొక్కబోతుంది. దాని ఫలితం ఏంటో తెలుసిన? పెళ్ళిళ్ళుండవు. కన్ఫర్మ్, ఇది చెప్తున్నాను, కన్ఫర్మ్గా చెప్తున్నా, ప్రత్యక్షతతో చెప్తున్నా. పెళ్ళిళ్ళుండవు. నోవాహు కాలంలో జరిగినట్టు కాదు. నోవాహు కాలంలో తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు నాటుచు విత్తుచు ఉన్నారు. కానీ లోతుకాలం వచ్చేసరికి ఇల్లు కట్టారు, విత్తనం విత్తారు, తిన్నారు, తాగారు, నాటారు, విత్తారు, కానీ పెళ్ళిళ్ళు లేవు. అంటే నోవాహు కాలం, లోతుకాలం వచ్చేసరికి ఏమైంది? పురుషులు పురుషులే, స్త్రీలు స్త్రీలే. ఎవడిష్టం వచ్చినట్టు వాడు, వావి వరుసలే, అడ్డు అదవు లేదు, మృగాల్లాగా తయారైపోయారు. అడవి జంతువులు తొక్కేశాయి. పశువులు ఏ విధంగా ప్రవర్తించారో అలా ప్రవర్తించారు. ఆ పాపాన్ని చూడలేక దేవుడు సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు దినాల్లో అగ్ని కురిపించాడు. సేమ్ సిచ్యువేషన్ కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో ప్రపంచం మీద అలుముకోబోతుంది. అందుకని మనం ప్రభుని త్వరపెట్టాలి. ప్రభుని యేసు త్వరగా రమ్ము, ప్రభుని యేసు త్వరగా రమ్ము, ప్రభుని యేసు త్వరగా రమ్ము. రాబోతే ఇక అది స్వాభావిక ధర్మాలు ఉండవండి. స్త్రీ పురుష స్వాభావిక ధర్మాలు ఉండవు. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. లైంగిక వాంఛలతో నింపబడి తప్పిపోతారు. పెళ్ళిళ్ళు నిలిచిపోతాయి, పెళ్ళిళ్ళు ఉండవు. నా మాట కాదు, బైబిల్ చెప్పింది. ఏఐ టెక్నాలజీతో కూలి వానికి పని దొరకదన్నాడు దేవుడు. అంటే రాబోయే కాలంలో కూలివాడు లేడు, పని లేదు, ఎద్దుకు బాడిక లేదు, ఎద్దుకు దున్నే అరక దొరకదు, పనివాడికి కూలి దొరకదు, ఎద్దుకు భూమి దొరకదు దున్నటానికి. చాలా భయంకరమైన దినాలు రాబో. అంటే అర్థం ఏంటి? ఎద్దుకు పని ఉండదు, మనిషికి పని ఉండదు. అది ఏఐ టెక్నాలజీతో జరిగే భయంకరమైన సిచ్యువేషన్. నీ వృత్తి నీకు సహాయం చేయలేదు. ఆ రోజున నీ మాటగారితనం నీకు సహాయం చేయలేదు, నీ అడ్వైజింగ్ నీకు సహాయం చేయలేదు. భయంకరమైన దినాలు. మీ అందరికన్నా చదువు తక్కువ వాడిని, అజ్ఞాన్ని, మీకు బోధించేంత సామర్థ్యత నాకు లేదు, నన్ను క్షమించండి. కానీ పరిశుద్ధాత్ముడు వెలిగించిన వెలుగుతో నీ మాటలు మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. అడవి జంతువులు ఏమైనా తొక్కేస్తాయేమో, తొట్టిలో బిడ్డల జీవితాలు ఇట్టిన దారి మొలుతాయేమో. అరువు నేల మీద కన్నాను, ధూళిలో కప్పెట్టాను, భద్రపరిచాను, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అన్న ఒక చింత లేకుండా ఎట్లా బ్రదర్? సెల్ ఫోన్స్ ఇచ్చేసి కూర్చుంటే, చిన్నపిల్లలకు సెల్ ఫోన్స్ ఇచ్చి కూర్చుంటే ఏమవుతుంది? వారు అడిగిందల్లా మనం ఇస్తూ ఉంటే రేపొద్దున పరిస్థితులు ఏమవుతాయి? తల్లిదండ్రులారా, మీరు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, మీరు పెట్టిన గుడ్లు, మీరు పెట్టిన ధూళిలో కమ్మెట్టిన మీ పిల్లలు, మీ సంతానం అడవి జంతువులు తొక్కకూడదు, లోకమాన్యులు వంటకూడదు,
వారి జీవితాన్ని విరోధి, యుగ సంబంధమైన దేవత సాతాను అనగదొక్కకూడదు. వారి ఎళ్ళ దేవుని కొన్ని సంకల్పం నెరవేర్చబడాలి. నీవు ఒక నుప్పుకోలాగా ఉండద్దు. పర్లేదులే, మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం అని అనుకోవద్దు. ఎంట్రుక వాసిలో చితకదొక్కేద్ది. సన్నిధిలోనే ఉంటున్నారు, బిడ్డలు సేవగా అప్పగించామని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. తొక్కేసింది ఎప్పుడో, దాని కాళ్ళ కిందే ఉన్నారు. అయినా చింత లేదు, ఫీలింగ్ లేదు. నేను చెప్తుంది అర్థమవుతుంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం అని చెప్పండి. తెలుగు లేని వాళ్ళే ఉంటావా? తెలుగు లేని దానిలో ఉంటావా? నువ్వు ఎలా జీవించాలో ఒక దేవుడు మనకు ఒక గ్రంథాన్ని రాసిచ్చాడు. ఇలా ఉండాలి, ఇలా పెంచాలి, ఇది చెయ్యాలి. గ్రంథం రాసిచ్చి ఇచ్చిన తర్వాత కూడా మనం తప్పిపోతే తోడు నశించిపోతాం. తెలియక చేసిన దాన్ని దేవుడు క్షమిస్తాడు. కానీ నిప్పుకోళ్ళగా ఉండదు బిడ్డ. అడవి జంతువులు ఏమైనా తొక్కేస్తున్నాయేమో ఆలోచించాలి. రాబోయే కాలంలో గొడ్రాలా నువ్వు ధన్యురాలో, పిల్లలు కన్నదానా నీ ప్రపంచం 2 చేతులెత్తి నమస్కరిస్తుంది. నేను అనలేదు, బైబిల్ చెప్పింది. అంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఈ గొడ్రాల వైపు చేతులు ఎత్తి దండం పెట్టే రోజులు వస్తున్నాయి. గొడ్రాలా నువ్వు ధన్యురాలవి. పిల్లలు కన్నదానా, సన్యములు కొనుపునదానా నువ్వు యోగ్యురాలవే, నువ్వు ధన్యురాలవా అని ప్రపంచం 2 చేతులు ఎత్తి వాళ్ళకు దండం పెట్టే రోజులు వస్తున్నాయి. మరి ఈ రోజున అదే గుడ్లను తొక్కేస్తుందేమో, వచ్చే కోడలు నా కొడుకుని తొక్కేస్తుందేమో. జనమ ఇదే జరుగుతుంది కుటుంబ వ్యవస్థల్లో. ఎవరో కోళ్ళు వస్తుందండి, దేవుని ఏర్పాట్లో లేని కోళ్ళలో అల్లుడు వస్తున్నాడు, తొక్కుపారేస్తున్నాడు. దేవుని చిత్తమా అని అడగంగా మనం. దేవుని చిత్తం అంటే ఏది? ABCDEF ఈ కలిస్తేనే మనకి దేవుని చిత్తం. ఈ ఏది కలగపోయినా మన దేవుని చిత్తం కాదు. ఏ అంటే ఏజీ, బి అంటే బ్యూటీ అందం, వయసు అందం, సి అంటే క్యాస్ట్ మన క్యాస్ట్ అయి ఉండాలి. ఎవరికోటి కుదరదు. 4 డౌరీ కట్నం, 5 ఈ అంటే ఎడ్యుకేషను, ఎఫ్ అంటే ఫైనాన్స్ ఎంత ఉంది. ఈ సెట్ అయితే దేవుని చిత్తం బ్రహ్మాండంగా ఉందా సంబంధం. మా వచ్చిన సంబంధం అంటే ఇరగదీసిందండి, ప్రార్థన చేయండి దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అని ఈడే చెప్పేస్తాడు, చేసేస్తాడు. ఆ కోళ్ళలో కూతురు వస్తుంది, కోళ్ళలో అల్లుడు వస్తాడు, తొక్క అవతల పడేస్తాడు. ఏ అడవి జంతువులైనా వచ్చి తొక్కేస్తారేమో. దేవుని ప్రణాళికలో లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చేది తొక్కబాటు దెబ్బద్దు అంతే. ఆ భర్త తొక్కేస్తాడు. దేవుని ప్రణాళిక లేని భర్త ఎప్పుడు కాలు కింద పెట్టేసుకుంటాడు అంతే. నిన్ను అట్లా తొక్కత్త పెడతాడు. భార్య, దేవుని ప్రణాళిక లేని భార్య నీ కుటుంబాన్ని తొక్కుద్ది. ఇలాంటిది ఏదైనా జరుగుద్దేమో. ఈ AI టెక్నాలజీ అనే అడవి మృగం నీ పిల్లల్ని, నీ గుడ్లను, నీ సంతానాన్ని తొక్కేస్తుందేమని ఆలోచించదండి. దీనికి ఫీలింగ్ లేదు. ఇంకో మాట చెప్పని, ఇది పిల్లలైన తర్వాత అంట ఇది ఆడది గుడ్లు పెడుద్ది. పొదిగే దేవులు మగపక్షం పొదుగుద్దట. ఏం దరిద్రం అండి అసలు. గుడ్లు ఇది పెడితే మగపక్షం పొదుగుద్దంట. పొదిగిన తర్వాత ఈ దొరసాని వద్దంట. ఏ దొరసాని? ఆడపక్షి దొరసాని వద్ది. ఇక పిల్లలైన తర్వాత తండ్రి పోతాడు. పిల్లలైన తర్వాత ఇది వచ్చి పురుషు చంపుద్దంట. ఏది? దీని పిల్లల్ని ఇదే పొడిచేద్దంట. ఎందుకని ఇది పొదగలేదుగా. ఆ తండ్రి వచ్చి ఆడు పొడుతాడంట. పుట్టినప్పుడు ఆడు చూడలేదుగా. పొదిగింది ఆడు, పెట్టింది ఇది, పొడిగింది ఆడు. అది బాధ్యత లేని వాళ్ళు వీళ్ళు. తండ్రికి బాధ్యత లేదు. అమ్మ చూస్తుందని భార్య చూస్తుందని భర్త చూస్తుందని భార్య వదిలేసిన రకం అనమాట ఇది. ఎంతమంది నిప్పుకోళ్ళలాగా ఉన్నాయి కుటుంబాలు. గుడ్లేమో అమ్మ పెట్టింది, తండ్రి ఏమో పొదిగాడు. పిల్లలు వచ్చేసరికి మళ్ళీ అమ్మ వచ్చింది, పొడుచు పడుతుంది. ఈ నా పిల్లలు కాదు అని పొడుతుంది.
తండ్రి వచ్చాడు, మనీ కాదు అని ఆడిపడుతున్నాడు. ఎందుకంటే పొడుగునోడికి తెలియదు, వాళ్ళ పిల్లలన్న సంగతి వాళ్ళకి తెలియదు. తమ పిల్లలు తమవి కానట్టు కాఠిన్యం చూపుతున్నాయట. నీ బిడ్డల గురించిన ఆలోచన నీకు లేకపోతే ఏంటి ఆ ఉద్దేశం? కాఠిన్యం కాదా అది? గుండెలు బద్దలైపోవా? అన్నీ ఉన్న బిడ్డల జీవితాలు పాడైపోతే, అయ్యో ఆ బిడ్డల జీవితాలు పాడైపోతే ఆ తండ్రికి ఎంత దుఃఖం. ఇంట్లో 100 కాసుల బంగారం ఉంది, 100 లక్షల డబ్బులు ఉన్నాయి, అబ్బాయి జీవితం బాగోలా. ఎంత ఏడుస్తాడు ఆ తండ్రి, ఆ తల్లి ఎంత ఏడుస్తుంది. కాని పిల్లలారా, ఈ నిప్పుకోడికి ఆ చింత లేదు. తమ పిల్లలు తమ కామట్టు ఇలాంటి రకం భూమి మీద లేరా? పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినా పోనే అటు చేసుకున్న కర్మాడు అనిపెత్తాడు. కూతురుగా పోనే కూతురు జీవితం పాడైపోయినా పర్లేదు, కొడుకు జీవితం పాడైపోయినా పర్లేదు, ఇక వీళ్ళు హ్యాపీగానే బతికిపోతారు. నిప్పుకోళ్ళు లాంటి రకాలు, చీకులు లేవు, చింతలేవు. నీ కుమారుని జీవితం అలా అయినప్పుడు మోకరించొద్దా? సన్నిధిలో మోకరించొద్దా? కొన్ని దినాల బట్టి ఉపవాసం ఉండి నీవు నీ భార్య గోని పట్ట కట్టుకోవద్దా? బిడ్డల గురించి చేతులు ఎత్తొద్దా? నీ పిల్లలు నీవి కానట్టు ఏంటి ఆ ఉద్దేశం? తరతరాల శాపం నీ పిల్లల మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ పిల్లల మీద ఆ శాపం తొలగడానికి భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా నీ వ్యక్తిత్వ ధర్మం ఏంటి? నువ్వేం చేశావు? తెలివిలేని ఉప్పుకోళ్ళగా ప్రవర్తించావు. శాపగ్రస్తమైన మా కుటుంబంలో, మా జీవితాల మీద మా అమ్మ పొదిగిందండి. మా అమ్మ పొదిగి మా శాపాన్ని తొలగించింది. మాదొక శాపానికి చిరునామా లాంటి కుటుంబం. శాపగ్రస్తానికి చిరునామా లాంటి కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? కొయ్యూరు నక్షత్రం కుటుంబం అంటే శాపగ్రస్తమైన కుటుంబం. అమ్మో, అక్కడున్న పేదరికం ఎవడికి లేదు, అక్కడున్న రోగాలు ఎవడికి లేవు. అమ్మో, ఆ ఇల్లు ఒక నరకం, ఆ ఇంటికి శాపానికి గుర్తుంది అనేవాళ్ళు. అలాంటి వెలివేయబడిన మా జీవితాల మీద మా అమ్మ రాత్రింబవళ్ళు ప్రార్థనతో పొదిగి తినలేదు. నాకు తెలిసి కడుపు నిండా భోజనం చేయలేదు మా అమ్మ. ఎప్పుడు నీళ్లు తాగి బతికేది. ఎప్పుడన్నా మిగిలితే అన్ని మెతుకులు తిని పని చేసుకునేది. ఆమె కడుపు నిండా భోజనం పెట్టచ్చు వచ్చేసరికి ఆమె ఆరోగ్యం పాడైపోయింది, తినలేకపోయింది, పుల్లలు ఊడిపోయింది. ఆ శాపాన్ని తొలగించడానికి తల్లిగా నువ్వు ఒక బాధ్యత వహించాలి. తిన్నావా? సెల్ ఫోన్ చూసుకుంటా పడుకున్నావా? తినేవా? పడుకున్నావా? తినేసావా? వండుకున్నావా? తిన్నావా? లేచావా? అయిపోయిందా? నీ పిల్లలు నీ కదా, వాళ్ళ జీవితాలు ఏంటి ఆలోచించొద్దా? గుడ్లు పెట్టావు, దూళ్ళలో కప్పెట్టావు, మరి ఆ జీవితాలు అడవి జంతువులు తొక్కేస్తుంటే నీకు చింత లేదా? ప్రతి తల్లిదండ్రికి ఇది ఒక పాఠం. పిల్లలారా, గుడ్లు పెట్టి వెళ్ళిపోయే పని నీదా? పిల్లలు కనే పని నీదా? రాత్రి మౌలు కష్టపడి పెంచే పని ఆయిందా? నువ్వు కన్నావు, ఆయన పెంచావు, నువ్వు బాధ్యత తీసుకోవాలా, ఆయన బాధ్యత తీసుకోవాలా? ఇద్దరు కలిసి కాఠిన్యం చూపారు. బిడ్డలు ఎల్ల పోతే పోయారు, ఉంటే ఉన్నాను అన్నట్టు ప్రవర్తించారు. నీ పిల్లలు నీవి కానట్టు. పిల్లలు కూర్చున్న బాధ్యత లేదా? తల్లిదండ్రులారా, 2 చేతులు ఎత్తి చెప్తున్నా, మీరు నొప్పుకోవడంలాగా ఉండొద్దు. మీ బిడ్డల కొరకు ఒక సమయం కేటాయించమని రేయి మొదటి చామున ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డల కొరకు దానికి ఒక టైం దేవుడు ఫిక్స్ చేశాడో. నీ ఇష్టం వచ్చినప్పుడు కాదో. పిల్లల కొరకు ప్రార్థన చేసేది నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదో. పిల్లల కొరకు ప్రార్థన చేసేది నీకు ఇష్టమైనప్పుడు కాదో, నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు కాదో. రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు చేతులెత్తో, నీళ్లు ఒలికించినట్లు నీ కన్నులు వెంబడి నీళ్లు పారనిమ్మని దేవుని వాక్యం చెప్తుంది. ఏ తల్లిదండ్రి అయినా రేయి మొదటి జామున లేచి తమ బిడ్డల కొరకు చేతులు ఎత్తారా? తీసుకొస్తున్నానండి, మందిరాన్ని తీసుకొస్తున్నానండి, బాగా తీసుకొస్తున్నానండి, మందిరాన్ని తీసుకొస్తున్నానంటే వెళ్ళిపోతున్నాడంటే ఇంటికాడ సంగతి ఏంటి? ఇక లేదు, వెళ్ళిపోతాడు. ఈయన పొదిగేసాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ అమ్మవుతుంది, పొడుతూ ఉంటుంది, మాటలతో చంపేస్తూ ఉంటుంది. డాడీ వస్తాడు, ఈయన చంపేస్తాడు, జీవితం వ్యర్థమైపోద్ది. వారి కొరకు రేయి మొదలు జామున ప్రార్థించాను, వాటిని కొందా
ప్రతి తల్లి తండ్రి ఒక టైం ఫిక్స్ చేసుకోండి. అది నీ టైం కాదు, దేవుడు టయాన్ని రాసుంచాడు. నీ వ్యక్తిగత ప్రార్థన నీ టైం, నీ వ్యక్తిగత ప్రార్థన నీ టైం, అది నీ ఇష్టం. ఎప్పుడైనా పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. కానీ నీ పిల్లల కొరకు దేవుడు ఒక టైం ఫిక్స్ చేశాడు బైబిల్లో. అది రేయి విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో రాశాడు. రేయి మొదటి జామున లేచి నువ్వు చేతులు ఎత్తకపోతే నీ గుడ్లు వ్యర్థమైపోతాయి, నీ పిల్లలు వ్యర్థమైపోతే, వారి జీవితాలు వ్యర్థమైపోతాయి. గుడ్లు పెట్టావు, నీళ్ళ దుమ్మితో దూళ్ళలో కప్పి పెట్టావు, కానీ నువ్వు రేయి మొదటి జామున చేయాల్సింది నువ్వు చేయలేదు. చేస్తుంటే ఇప్పటికే వారిని దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేసి ఉండేవాడు. ఈ రాత్రి నుండి ఒక టైం కేటాయించండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రార్థన స్థలం ఉండాలి, ప్రార్థన గది ఉండాలి. చిన్నదో పెద్దదో ఒక స్థలాన్ని గది కట్టిన అవసరం లేదు, ఇది ప్రార్థనా స్థలం. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. అక్కడ అపవిత్రమైంది ఏమి ఉంచొద్దు. అక్కడ ఒక చిన్న అరమరి పెట్టి బైబిల్ పెట్టుకోండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. రేయి మొదటి జామున లేవండి. మీ బిడ్డల స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.